అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎంత కీలకమైందో అందరికి తెలుసు. 11వ తారీఖు రోజు పోలింగ్, 14కు రిజల్ట్ కూడా ఉంది. అయితే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఉద్దేశించి రకరకాల సర్వేలు ఏ పార్టీకి పగ్గం కడుతున్నాయి అంటే చాలా కీలక సర్వేల గురించి మనం మాట్లాడుకుందాం. ఒక 5-6 సర్వేల గురించి. ఈ సర్వేలు గతంలో కూడా పలు ఎన్నికల్లో, పలు ఎలక్షన్స్ లో కూడా కీలక పాత్ర పోషించిన సర్వేలు, మెయిన్ సర్వేల గురించి మాట్లాడుకుందాం. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి ఆ బరిలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఏ సర్వే ఏ పార్టీకి పట్టం కట్టిందో ఒకసారి చూస్తే ప్రధానంగా కేకే సర్వే. కేకే సర్వే అంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్. కేకే సర్వే ఏం చెప్తుందంటే బీఆర్ఎస్ కు 55.2%, కాంగ్రెస్ కు 37.8%, అదేవిధంగా బీజేపీకి 7%. కేకే సర్వే అంటే తెలుగు రాష్ట్రాలలో పాలిటిక్స్ గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కేకే సర్వే గురించి తెలుసు. ఎందుకంటే 2024 ఏపీ ఎలక్షన్స్ లో చాలా కీలక పాత్ర పోషించింది. అసలు జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి 15 సీట్లు బిలో పడిపోతాడని ఒక సంచలన సర్వే క్రియేట్ చేసిన కేకే సర్వే. ఆ సర్వే ఏం చెప్తుంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ కు పట్టం కడుతున్నట్లు మనకు క్లియర్ అర్థమవుతుంది. అదేవిధంగా ఇంకొక ప్రధాన సర్వే చాణక్య సర్వే. దీని గురించి కూడా మనం ఇప్పుడే వింటూనే ఉంటాం. చాణక్య సర్వే కూడా బీఆర్ఎస్ కే పట్టం కడుతున్నట్టు మనకు క్లియర్ అర్థమవుతుంది. బీఆర్ఎస్ కు 43%, కాంగ్రెస్ కు 38%, అదేవిధంగా బీజేపీకి 10%. మనం ఏ సర్వే చూసినా కూడా బీజేపీని అయితే 3rd ప్లేస్ లో పెట్టింది. అదేవిధంగా మనం గ్రౌండ్కి వెళ్ళినా కూడా అక్కడి ఓటర్ల ప్రజల నాడి కూడా బీజేపీని 3rd ప్లేస్ లోనే పెట్టిర్రు. అదేవిధంగా జనం సాక్షి సర్వే ఈ మధ్య ప్రాచుర్యంలోకి వచ్చింది. జనం సాక్షి సర్వే. ఈ జనం సాక్షి సర్వే బీఆర్ఎస్ కు 44%, కాంగ్రెస్ కు 48%, అదేవిధంగా బీజేపీకి 7.5%. జనం సాక్షి మాత్రం కాంగ్రెస్ కు పట్టగడుతుంది. కొంచెం తేడాతోటి, ఒక 4% వ్యత్యాసంతో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఫైట్ ఉండబోతుంది. కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది జూబ్లీహిల్స్ సీట్ అనేది జనం సాక్షి సర్వే. ఇది ప్రీపోల్ సర్వే. అదేవిధంగా తెలుగు సైదులు సర్వే కూడా ఈ మధ్య కాలంలో బాగానే ఫేమస్. సైదుల్ సర్వే ఏం చెప్తుందంటే బీఆర్ఎస్ కు 39%, అదేవిధంగా కాంగ్రెస్ కు 45.1%, బీజేపీకి 15%. జనం సాక్షి సర్వేతో పాటు సైదుల్ సర్వే కూడా కాంగ్రెస్ కి పట్టం కడుతుంది. ప్రీపోల్ సర్వే ప్రకారం సైదుల్ సర్వే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సీటు కాంగ్రెస్ దే అని ఒక సర్వేలో అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే కేకే సర్వే, చాణక్య సర్వే బీఆర్ఎస్ కు, జనం సాక్షి, సైదుల్ సర్వేలు కాంగ్రెస్ కు పట్టం కట్టాయి. అదేవిధంగా పల్స్ టుడే బీఆర్ఎస్ కు 48%, అదేవిధంగా కాంగ్రెస్ కు 43%, అదేవిధంగా బీజేపీకి 7%. పల్స్ టుడే కూడా బీఆర్ఎస్ కి పట్టం కడుతున్నట్టు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అంటే మనకు చాలా సర్వేల ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. బట్ మెయిన్ సర్వేల గురించి మనం మాట్లాడుకుందాం అని చెప్పాం కదా, అట్లనే ఒక 5-6 సర్వేల గురించి మనం మాట్లాడుతున్నాం. పల్స్ టుడే కూడా బీఆర్ఎస్ కే పట్టం కట్టింది. 3rd ప్లేస్ లో యథావిధిగా బీజేపీ. అయితే అన్ని సర్వేలకు భిన్నంగా జన్ లోక్పాల్ ఇది ఎందుకు భిన్నం అని చెప్తున్నా అంటే బీఆర్ఎస్ కు 23%, కాంగ్రెస్ కు 39%. ఓకే, అంటే ఇక్కడ కాంగ్రెస్ కు పట్టం కడుతుంది జన్ లోక్పాల్ అని అర్థమవుతుంది. బట్ విషయం ఏంటంటే బీజేపీకి 34% ఇచ్చింది. దాదాపు ఒక 20-30 సర్వేలు, లోకల్ నేషనల్ సర్వేలు ఏమి చూసినా కూడా బీజేపీ 3rd ప్లేస్ లోనే పెట్టినాయి. మరి జన్ లోక్పాల్ అనే సర్వే మరి ఏం సర్వేనో నాకు తెలియదు, కానీ బీజేపీకి బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఓట్లు వస్తాయి. బీఆర్ఎస్ 23% అయితే బీజేపీ 34% అని చెప్తుంది. ఫైనల్ గా కాంగ్రెస్ పట్టం కడుతుంది. ఇక్కడ మనం ఒకవేళ ఈ 6 సర్వేలు చూస్తే 3 సర్వేలు ఏమో కేకే సర్వే, చాణక్య సర్వే, పల్స్ టుడే,
ఈ 3 సర్వేలు బీఆర్ఎస్ కు పట్టం కడుతుంటే జనం సాక్షి, సైదుల్ సర్వే, జన్ లోక్పాల్ కాంగ్రెస్ కు పట్టం కడుతున్నాయి. ఈ విధంగా ఫైట్ చూసుకుంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుంది. యాజ్ ఇట్ ఈస్ గా బీజేపీ మాత్రం కేవలం థర్డ్ ప్లేస్ లోనే ఉంది. అయితే ఈ సర్వేలన్నీ జెన్యునా లేకుంటే పేడ? ఎందుకంటే ఈ బీఆర్ఎస్ ఏదైతే అనుకూల సర్వేలు ఉన్నాయో, ఏదైతే కాంగ్రెస్ అనుకూల సర్వేలు ఉన్నాయో, వీరు పరస్పరం విమర్శ చేసుకుంటున్నారు. అదంతా పేడ్ సర్వే అని, అదంతా తుస్సు అని, అసలు అది నమ్మేదే లేదని కేకే సర్వేని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అదేవిధంగా ఏదైతే జనం సాక్షి సర్వేను బీఆర్ఎస్ అంటారు. మరి చూడాలి, 14వ తారీఖు రోజు రిజల్ట్స్ వస్తాయి. ఈ జస్ట్ ప్రీ పోల్ సర్వేనే. అయితే ఈ వీడియో చూసిన వ్యూవర్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, జూబ్లీహిల్స్ ఇంత కీలక సమయంలో ఎవరు గెలవబోతున్నారు? బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుంది. మరి బీజేపీ థర్డ్ ప్లేస్, బీఆర్ఎస్ కాంగ్రెసా? మీరందరూ ఏమనుకుంటున్నారో ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్జేలకు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.